Fasting. అందరూ ఉపవాసం అనండి. Today I want to talk more about ఉపవాసం. Fasting is manifesting humility. Fasting is manifesting humility. Humility అంటే తగ్గింపు. ఉపవాసం అనేది ఒక తగ్గింపుకి ఒక గొప్ప సూచన. Fasting is a very powerful event for revealing humility. లేవికాండం 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగా మీ మధ్య ముందు మరి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. And this shall be a statute forever unto you, that in the 7th month, on the 10th day of the month, you shall afflict your souls and do not work at all, whether it be one of your own country or a stranger that sojourneth among you. అంటే ఆ రోజు మనల్ని మనము బాధపరచుకోవాలి. ఒకసారి కొంచెం ఒక 4-5 వచనాల నుంచి పైనుంచి చదువమ్మా. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది ఏంటంటే ఇజ్రాయేలీల్ని దేవుడు విడిపించాడు గనక దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగైతే ఆ బలిని మరొకసారి మీరు అది ఇస్తూ కూడా మీరు అది ఇస్తున్నప్పుడు మీ దేహాలను మీరు దుఃఖపరుచుకోవాలంట. ఏం చేయాలంటే దేహాలను దుఃఖపరుచుకోవాలంట. యూ నీడ్ టు అఫ్లిక్ట్ యువర్ సోల్స్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్ హియర్. అఫ్లిక్షన్, అఫ్లిక్ట్ యువర్ సోల్స్. సో why God tells you to afflict your souls? ఒకసారి ఇది కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7:14, 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఏం జరుగుతుందంట? తమ్మును తాము తగ్గించుకొని. సో ప్రేయింగ్ ఈజ్ లైక్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ లైక్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. వినయము అనండి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా గనక తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి పితరుల శాపాలు ఆగిపోయి ఆశీర్వాదాలు ఆరంభమవుతాయి. ఏనో సో దేవుడు కూడా మరి ఆ బలి ఇస్తున్నప్పుడు ఆ త్యాగమైన బలి మీరు అది నిత్యమైన కట్టడ. ఎందుకంటే నేను తీసుకొచ్చాను కాబట్టి మిమ్మల్ని ఐగుప్తులోంచి బలి ఇస్తున్న ప్రతిసారి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మరి ఆ బలి ఇవ్వాలని చెప్తున్నాడు. యూ హ్యావ్ టు అఫ్లిక్ట్ యువర్ సోల్స్ అండ్ దెన్ గివ్ ద సాక్రిఫైస్. రైట్? త్యాగముతో మీరు ఇవ్వాలా. యేసు ప్రభు వారు త్యాగముతో ఇచ్చారా లేక సరదాగా ఇచ్చారా? He afflicted his soul. ఆయనకి అది చాలా ఈజీగా అయిందా చాలా కష్టమైందా ఆయనకి ఆయన బలి ఇవ్వడము? ఇట్ వాజ్ వెరీ. ఎందుకంటే ఆయన అప్పుడు మానవుడిగా భూమి మీద ఉన్నాడా దేవుడిగా ఉన్నాడా? మానవుడిగా ఉన్నాడు. మరి దేవుడిగా ఎలా పనిచేశాడు భూమి మీద మానవుడిగా ఉండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఓకే, హి డిడ్ ఇట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంతమంది అంటారు ఓకే భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడే. ఎస్ దేవుడే.
లేదు మానవుడు. ఎస్, మానవుడే. అర్థమైందా? యా. సో యూ అవాయిడ్ మెనీ ఆన్సర్స్. సో ఫాస్టింగ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్టఫ్. ఎందుకు హ్యూమిలిటీ? ఎందుకు వినయం? వై హ్యూమిలిటీ? వినయం కోసం ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ఉపవాసం ఉంటే వినయం అనేది కనపడుతుంది? ఎందుకంటే మనందరికీ ఒకే శత్రువు ఉన్నాడు, లూసిఫర్. అతను ఎందుకు పడిపోయాడు ఎంతమందికి తెలుసు? ప్రైడ్. హీ ఫెల్ బికాస్ ఆఫ్ ప్రైడ్. We all have a very big common enemy, the dragon, the old serpent, the devil. వాడు పడిపోవడానికి కారణం, one of the reasons why he fell from heaven is because of pride. సో చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు గర్వం కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు? ప్రైడ్ కొరకు. అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బ్లెస్ అయ్యి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే, యూ ఫాస్టెడ్ అండ్ ప్రైడ్ అండ్ గాడ్ హానర్డ్ యూ అండ్ బ్లెస్డ్ యూ టుడే, యూ నీడ్ టు ఫాస్ట్ ఫర్ హ్యూమిలిటీ. దేని కొరకు చేయాలా ప్రార్థన? అయితే ఇది ఎలాగా ఈ 40 రోజులు మనకు బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. రైట్? ఎజ్రా 8:21. యా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఐ టోల్డ్ దిస్. అయితే ఇక్కడ మమ్మును మేము ఏం చేసుకున్నారంట? దుఃఖపరుచుకున్నారంట. సో ఫాస్టింగ్ ఈజ్ టు ఎఫ్లిక్ట్ యువర్ సోల్ అండ్ ఆల్సో టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఉపవాసం అనేది నిన్ను నువ్వు బాధపరచుకోవడము, తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవడము. సో ఫాస్టింగ్ గివ్స్ దిస్ టూ ఎబిలిటీస్. ఎందుకంటే లూసిఫర్ పడిపోవడానికి కారణము గర్వం, ప్రైడ్. ప్రతి దాని వల్ల వస్తుంది ప్రైడ్. డబ్బు ఎక్కువ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ గెట్ ప్రైడ్. ఇఫ్ యూ గాట్ పవర్ యూ గెట్ ప్రైడ్. ఇఫ్ యూ గాట్ బ్లెస్డ్ యూ గెట్ ప్రైడ్. సో ఏది ఉన్నా నీకు వస్తుంది, ఏది లేకపోయినా కూడా వస్తుంది గర్వం. నువ్వెవడమంటావు? సో యూ డోంట్ నో. సో ఇట్స్ బెటర్ టు హంబుల్. ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఈవెంట్. ఇక్కడ చూస్తే humbling ourselves and also afflicting ourselves is the major key for fasting. ఆహాబు గురించి చెప్పాను. ఎంతమంది ఆహాబు గురించి విన్నారు? యా. ఆహాబు ఏం చేశాడు, ఎలాంటి వాడు అని కూడా మీకు చెప్పాను. ఆహాబు వాస్ వెరీ crooked man ever in the history of Bible. దేవుని ఎరిగిన వారిలో అంత మూర్ఖంగా తయారవడం అనేది చాలా దారుణం. ఎవరిని చేసుకున్నాడు ఆహాబు? జెజబెల్. ఆహాబు అంతటి భయంకరమైన మనిషే ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అవచనంది ఒక్క మాట చదవండి మొత్తం కాకుండా. అప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో ఏమంటాడో తెలుసా? 1 రాజులు 21, 27, 28. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసముండి గోనెపట్టు మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. చూడండి, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? చాలా ఘోరమైన వాడు. అక్కడ చేసినట్టు పని ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే చాలా ఘోరమైన మరణాలే చంపి చేసేవాడు. సో సాధారణంగా అతను కాదు, జెజబెల్ చెప్పిన దానికి ఏమైపోయాడని చెప్పిన ఆ రోజు లొంగిపోయాడంట. నువ్వు అమ్మేసుకున్నావు. ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడంట. మరి అలాంటి ఆహాబు ఉపవాసం చేస్తేనే దేవుడు ఘోరమైన ఆపేశాడు. ఈరోజు నువ్వు విశ్వాసి అయిన, సాధారణ విశ్వాసి అయిన నువ్వు ఉపవాసం ఉంటే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇఫ్ God can recognize the humility and sincerity and repentance of Ahab and stop the judgment,
How much more can God do to you, an ordinary believer who is not that wicked? ఆహాబు చేసింది తన కుటుంబానికే కాదు, యావత్ దేశానికి, ఇజ్రాయెల్ దేశమంతటికి నష్టం కలిగజేశాడు. దేశమందరూ పొరపాటు చేసి భ్రష్టమైన జీవితము జీవించడానికి కారకుడయ్యాడు ఆహాబు. అలాంటి ఆహాబు ఉపవాసాన్ని దేవుడు గుర్తించి తగ్గించుకున్నప్పుడు అతను దుఃఖపరుచుకొని తన దేహాన్ని, when Ahab humbled himself, he fasted and prayed, God stopped that heavy judgment in his life. నీ జీవితంలోనే రాదంటాడు, నీ తర్వాత వస్తుంది. ఒకవేళ నువ్వు నీ పిల్లల్ని మార్చుకుంటే it would have been fine. If God can recognize the fasting and repentance of Ahab, how much more will he recognize and answer your prayers? ఎంతమందికి అర్థమైంది? పక్కన వాళ్ళు చెప్పండి. కాబట్టి ఇంకా సిన్సియర్గా ముందుకెళ్ళానండి. Go and fast. Lord, I bless everybody in this season of fasting as we are waiting now in this season. అయ్యా, ఈ కాలంలో నీవు ఎలాంటి కార్యాలు ఉపవాసం ఉన్నప్పుడు నీ వాక్యము ద్వారా మాకు బోధించావు, మాకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చావు, మా కళ్ళు తెరిచావు. అయ్యా, దీన్ని ఏ సైతానుడు డైవర్ట్ చేయకుండా మమ్మల్ని శోధనలోంచి తప్పించి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉపవాస కాలంలో ఏ రీతిగా మా పితరుల శాపాలను తీసివేయండి నాయన. టర్న్ అవర్ జనరేషనల్ కర్సెస్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్, షిఫ్ట్ అవర్ సీజన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.